తెలంగాణ రాష్ట్రం కోసము జేఏసీతో పాటు తెలంగాణ ఉద్యమ సంస్థలన్నిటికీ కూడా ఈ ధర్నా చివరిదై ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే సంతోషమే. ఏ కారణం చేతనైనా పెట్టుబడిదారుల డబ్బుకు తలవొగ్గి కానీ అధికారానికి తలవొగ్గి కానీ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లోపల వెనుకంజ వేసినా లేదా ప్యాకేజీలు ఇచ్చినా భవిష్యత్ ఉద్యమ రూపాలు ఇలాంటి ధర్నా లాంటి ఉద్యమ రూపాలతోనే ఉండొద్దు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే రూపాలన్నింటినీ కూడా వందలాది రూపాల చేత ఇప్పటి వరకు మన నిరసన తెలియజేసి మన ఆకాంక్షను వెలబుచ్చినాం. ఈ ప్రజాస్వామ్యం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నమ్మకం లేకుంటే మనకు కూడా ఈ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకంతో ఉండవలసినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇవాళ మనము ఒక దొంగను ఎల్లగొట్టాలంటే లేదా ఒక దోపిడీదారుని పరిమించాలంటే అయ్యా నువ్వు వెళ్ళిపో, నా ఇల్లు నా భూమి జావని నాకు ఇచ్చిపో అంటే ఇక్కడి అన్నింటినీ కూడా అనుభవించడానికి అలవాటు పడినటువంటి వారు అంత ఈజీగా వెళ్తారని చెప్పేసి నేను అనుకుంటలేను. మనము మెడలు బట్టి గెంజేయవలసినటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని నేను విన్నవిస్తున్నాను. వారిని తరిమేసే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి భారతదేశము తెలంగాణలోని ప్రజానీకమంతా కూడా 100% ప్రజలంతా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావాలని అడుగుతుంటే కూడా ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవించకపోయినట్టయితే భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం ఉండకుండా కూడా జేఏసీ నేతలు ఉద్యమ కార్యాచరణను ప్రణాళికలు రచించాలని చెప్పేసి కూడా నేను జేఏసీ పెద్దలందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజాస్వామ్యయుతంగా ఇచ్చినటువంటి ఉద్యమ రూపాలన్నింటి ద్వారా కూడా అంతిమంగా ఇబ్బంది పడినటువంటి వారు తెలంగాణ ప్రజలే, కష్టం ఎదుర్కొన్నటువంటి వారు తెలంగాణ ప్రజలే, బంద్ జరిగినప్పుడు వ్యాపారంలో నష్టపోయినటువంటి వారంతా కూడా తెలంగాణ వాళ్ళే. కాబట్టి భవిష్యత్తు లోపల రేపటి నిర్ణయం తర్వాత ఇలాంటి ప్రజాస్వామ్యయుత పద్ధతుల్లో కనుక మనము ఉద్యమించినట్టయితే ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ తరమంతా కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఉద్యమ రూపాలను విధంగా మార్చడానికి నాయకత్వం సిద్ధంగా ఉండాలా, ఉద్యమాలు చేయడానికి కూడా అటువంటి ఉద్యమకారులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను విన్నవిస్తూ ముగిస్తున్నాను.